segera venga. అన్నా ఒక కొత్త పరాటా. ఏ కొడుకురా కట్ చేసింది? అందరు తత్తబల్లో కూర్చుంటారేంట్రా? చెప్తున్నా నేను అసలే మెంటల్ నా కొడుకుని. నోరు తెరిచి వాడు ఎవడో చెప్పకపోతే బస్సు అంటే చెప్పాడు. అసలు నేను బస్సు బుక్ చేసిందే లైవ్ లో మ్యాచ్ చూద్దామని. ఏనా కొడుకు కట్ చేసింది? ఏ ముసలి నువ్వు కదా కట్ చేసింది? నేను కాదు బాబు. మా బామ్మని ఏమనొద్దు. నా అంతా లేవు. డ్రైవర్ అన్నా. ఈడెవడు మధ్యలో? అన్నా ఇంతమందికి ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు తేలే పంచాయతీ కాదన్నా, మీరు ప్లీజ్ బస్ నడపండి. ఏంది స్టార్ట్ చేసేది? ఈసారి లాక్కొని పోయిండు. ఆ సంగతి మీకు తెలియదు. 25 ఏళ్ల నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయలే. ఆ జన కొడుకుని వదిలే సమస్య లేదు. అక్కడ బీపీతో చచ్చిపోయేటట్టున్నాడు, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. చేయమంటావా హెల్ప్? చేయి. అయిపోయావరా నువ్వు ఈరోజు. కూర్చో ప్లీజ్ ప్లీజ్. సారీ. చూసావా? ఎవరికి చెప్పకు ప్లీజ్. నీకేం కావాలని ఇస్తా. ఎంటర్టైన్మెంట్. ఎందుకు కట్ చేసావు? నువ్వే కదా కట్ చేసింది. పెద్ద సైకోదారులా ఉన్నావు. పోనీ అదెందుకు కట్ చేసావో చెప్పు. నీ స్టోరీ ఎంటర్టైనింగ్గా ఉంటే ఈ మాట మన మధ్యలోనే ఉంటుంది. స్టోరీ ఏం లేదు, ఐ జస్ట్ హేట్ క్రికెట్. నేను క్రికెట్ చూస్తే ట్రిగర్ అవుతా. 2 hours నుంచి క్రికెట్ చూడలేక చస్తున్నా, అంతే, ఇంకేం లేదు. ఎంటర్టైనింగ్గా అస్సలు లేదు అన్నా. హే ప్లీజ్ ప్లీజ్ ఆగాగు ప్లీజ్. ఇంకోసారి ట్రై చేద్దామా? కొంచెం ఎంటర్టైనింగ్గా. ముంబై వరల్డ్ కప్ ఫైనల్లో కప్పు కొట్టాలని ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న టైం అది. ఇండియాకి వరల్డ్ కప్ లేకుండా సచిన్ రిటైర్ అవ్వడరా. నెక్స్ట్ మ్యాచ్లో మావాడు సెంచరీ కొట్టి కప్పు తెస్తాడు చూడు. అరే 28 years తర్వాత వరల్డ్ కప్ వస్తే ఇండియా మొత్తం షేక్ అంతే. మీ ఓడు మిస్ అయినా మా ధోని కెప్టెన్సీతో ఎలాగైనా కప్ తీసుకొస్తాడు లేరా. యూవీ పాజీ కో భూల్ గయే క్యా? పాజీ సంభాల్ లేంగే. అబ్బో అరే ధోని టీ షర్ట్ రా. ఎట్లాస్ దొరికిందిరా. అదే మా సచిన్ అనుకో గల్లీలో 4 షాపులలో దొరుకుతుండే. ఎవడు కొన్నాడు కదా. చోర్ బజార్లో తారక్ గిఫ్ట్ కొందాం, బేరం ఆడుతుందా? ఓకే. ఈ సచిన్ ఇస్ గాడ్ ఈస్ గ్రేట్. ये धोनी टी शर्ट कितना? 3 दोना. 300 రా. తెలుగోళ్ళ మీరు? అవుచిచ్చా హైదరాబాదీ. తమ్మి ఏమైనా ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయా? ఎంత ఖర్చైనా పర్లేదు, ఒక్క 2 ఉంటే చాలు, రఫ్ ఆడించవచ్చు. లేవు. ఉన్నాయి అంకుల్. ఒక్క 20K కొట్టి స్టేడియంకి వచ్చి నాకు ఫోన్ కొట్టు, కార్నర్లో సీట్ సెట్ చేస్తా అంకుల్. అంకుల్ ఏందిరో? మరి అమితాబ్ బచ్చన్ పుట్టినప్పుడు పుట్టుంటావు. అంకుల్ ఆ వీలా కెమెరా ఎంత? అదా, అది మార్కెట్లో 6 లక్షలు. మేము ఇక్కడ ఎంత అని అడిగినా, మార్కెట్లో ఎంత అని అడగలే. మీ ఓడికి ఉచ్చాగదనుకుంటా. ఏ దానికి కూడా ఏమన్నా ఉందా నీ దగ్గర? ఏయ్ అన్నా ప్లీజ్ అన్నా, ఆడొక తిక్కనాయలా, ముందని ప్రైజ్ ఎంతో చెప్పండి. 3 లక్షలు. 3 లక్షలా? కానీ వీంతో వచ్చినందుకు 4. వీడ ఆర్షిగా రియాక్ట్ అయితే టికెట్లు దొరకడం కష్టం అంకేల్. రే నాకు కావాల్సింది ఏది దక్కనియడరా.
ఎవర్రా? హ్మ్. అయినా మేనేజర్ అయితే నువ్వు కదరా కొన్ని రోజుల్లో. ఆ డబ్బులతో తీసుకో. మిగతా డబ్బులు నీ బాబు వచ్చిస్తాడా? సరే నువ్వు శివుడు భక్తుడు కాబట్టి 3కిస్తా. అది ఇంతకుముందు చెప్పిన రేటే కదా, మళ్ళీ ఏదో పెద్ద పీకినట్టు 3కిస్తా అని ఎలివేషన్ ఎందుకు? రాయ్ నువ్వు నా షాప్కి వెళ్ళి పోరా. ఇదిగో అయినా ఇప్పుడు ఆ కెమెరా ఈ షాప్లో అవైలబుల్ లేదు. అది వచ్చినప్పుడు నీకు కాల్ చేసి పిలుస్తా. అది అవైలబుల్ ఉన్నా కొనేంత మనీ నా దగ్గర అవైలబుల్ లేవు. పోల్రైట్ కెమెరా ఉందా? గిఫ్ట్ ఇచ్చేదానికి వచ్చిందంటే యాక్షన్ బాగానే నడుస్తున్నట్టుంది. నువ్వు అనుకున్నంత యాక్షన్ ఏం జరగట్లేదులే. ఓ, యాక్షన్ జరగాలని ఆశతో ఇస్తున్నావు అన్నమాట. అప్పుడు పంటల్లోకి శామ్స్ పిజ్జా అంటుళ్ళు, మరి పోదామా? కష్టంరా, తారని కలవాలి. అరే ఈరోజు గిఫ్ట్లు, రేపు వెకేషన్, ఎల్లుండి చేతిలో చిప్ప, ఇవన్నీ అవసరమా మనకి? సింగిల్గా ఉండి నువ్వేం పీకేవరా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జా తింటా. కంగ్రాచులేషన్స్. సరే కానీ నీ పోర్ని తీసుకొని స్టేడియంకి టైంకి రా. అది నా గర్ల్ ఫ్రెండ్ రా. చెప్పిన టైం కంటే 5 నిమిషాలు ముందే ఉంటుంది. మనతో ప్లాన్ అంటే అలా ఉంటుంది. అంత ఖాళీనారా అది? బేబీ ఇంకా రెడీ కాలేదా? अरे यार बस करना, अभी 15 मिनट्स. बाय द वे ही इज मोहन. हाँ प्रिया's बॉयफ्रेंड. హాయ్. Sorry to disturb. I have whole day empty flat and వెళ్దామా? తారా, ఎప్పుడు బయటికి వెళ్ళి డేట్సే కాకుండా ప్రియా లేనప్పుడు చెప్పు, ఇంట్లోనే ప్లాన్ చేద్దాం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెంప పగులుతుంది. కలిసి కుక్ చేస్తూ అలా రొమాంటిక్గా టైం స్పెండ్ చేద్దామని అంతే. తెలుసు తెలుసు, నీ గురించి బాగా తెలుసు. ఓయ్ హే ఏంటిది? కెమెరా నీకు ఇష్టమైతే నాకెందుకు ఇచ్చావురా? పోన్లే, ఎఫర్ట్ పెట్టినందుకైనా మెచ్చుకోవచ్చులే. నీకు తెలుసు కదా, నాకు అమ్మాయిలతో డీల్ చేయడం రాదు. ఇది నా ఫస్ట్ రిలేషన్షిప్. ఇవాళ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ప్రియాని మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్తానులే. నైట్ అంతా నువ్వు నేనే, ఇంక నీ ఇష్టం. ఈ పెప్సీ ఏంద్రా నీళ్ళలాగుంది? కొంపదీసి బ్రేక్ టైంలో మన వాళ్ళకి ఇదే పోస్తారా ఏంది? రే, మన వాళ్ళు రెడ్ బుల్ తాగి మంచి ఫోర్స్ మీద వస్తారు. అంతే. ఏమంటావు మిస్ తారా? మ్యాటర్ లేకపోతే ఏం తాగినా వేస్టే. Men walking out. Sachin Tendulkar on the right, Virendra Sehwag on the left. Oh, the finger goes up. Glorious. Outside edge and taken. Good look catch by Kumar Sangakkara and just watch out for the celebration. అది కాదు సార్. సార్ ప్లీజ్ సార్, తిట్టకండి సార్. ఫైనల్స్ వచ్చాక కంప్లీట్ చేస్తా సార్. అప్పుడే ఫైనల్స్ అని చెప్పా కదా సార్. Big blow
ఏమైందిరా? అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంటున్నారు. పెండింగ్ వర్క్ ఉందంట. సైకో నా కొడుకు. ఆఫీస్లో చెప్పి రాలేదా? చెప్పానబ్బా, నాకు మేనేజర్ పోస్ట్ వస్తుంది అని వాళ్ళ కుళ్ళు. Oh. Just been dismissed. An 18 of 14 balls in. There you see a yes and no. So they've kept the asking rate Jude in Kohli. sight. Good strike. In the air, gone, brilliant. Dilshan with the knack of getting wickets. He gets one here, a crucial one. The key wicket of Kohli. ఇండియాకి కూడా నీలా ఎన్ని కష్టాలు. 3 వికెట్లు పోయాయి. గెలిచే ఛాన్సెస్ నిల్లు. నైట్ మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్లేదు. Bit of a surprise here. Mahendra Singh Dhoni coming in ahead of Yuvraj Singh. మా మాస్టర్ మైండ్ ధోని ఎంటర్ అయ్యాడు. అనుకున్నవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అవుతాయి. Take the single, so Dhoni has a chance of finishing things off. India one hit away from winning the World Cup for the second time, and they're in a position to do something unique. They won the 60-over World Cup in they won the 2020 World Cup in 2007, and now a 50-over World Cup. Off in style, a magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. It's okay. Breathe in. Breathe out. ఓ నువ్వేనా అది? హ్మ్? అరే సారీ 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 నెక్స్ట్ ఏమైందో చెప్పు ప్లీజ్. చెట్టంతా మనిషి ఎట్లా అయిపోయాడో. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఇప్పుడు అన్ని పచ్చడైపోయాయి. అరే అవును, మనకి రిబ్బన్ కట్టింగ్ అని అయిందా? అబ్బే చాలా ట్రై చేశాడు, కానీ అక్కడ టీచర్ చాలా స్ట్రిక్ట్, ఏమీ అవ్వలేదు. పాపం, ఒక్కసారైనా అయ్యుంటే బాగుండేది. ఆ ఫీలింగ్ తెలిసిపోవడం కంటే తెలియకుండా పోవడమే బెటర్. అవును రోయ్. అయితే మనోడికి నిజంగానే లైఫ్ లాంగ్ డ్యామేజే అంటావా? అఫ్ కోర్స్ రా, కొట్టింది ఎవడు? మన ఎంఎస్డి. వేరేవాడు ఎవడన్నా అయితే ఇంతో కొంత ఛాన్స్ ఉండేది, ఇప్పుడైతే ఛాన్సే లే. అదే కదా, మీ వాడికి బ్రూట్ ఫోర్స్ తప్ప ఏమీ తెలియదు. అదే మా సచిన్ అనుకో, పర్ఫెక్ట్ టైమింగ్తో ప్లేస్ చేస్తే మనిషే పోతాడు. బాల్ పోయి కీపర్ చేతిలో పడుతుంది. ఫైనల్ మ్యాచ్లో చూడలేదా? ఏంద్రా ఫైనల్ ఫైనల్ అని వస్తున్నాం, అసలు గెలిపించిందే మా వాడి కోసం బయట చెప్తుంటే. అరే మీ వాడు సొంతంగా గెలిచిందే లేదు కదరా. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నా. పేషెంట్ ఫుడ్డా? తెలియదు. మంచి ఫ్రెండ్స్ అయ్యా.
థ్యాంక్ యూ. ఏ కార్తిక్, ఇట్స్ ఓకే, రెస్ట్ రెస్ట్. సార్ మా ఫ్రెండ్ కండిషన్ గురించి చెప్పండి సార్, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాం. పొద్దున్నేసి తిండి కూడా తినలేదు సార్, ప్లీజ్ సార్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్ షిట్. ఐ విల్ బి స్ట్రైట్. ఏ కార్తిక్, నీకు పోయిందయ్యా, పోయింది. జీసస్ మేరీ అండ్ జోసెఫ్, ఆ బాల్ వల్ల మీ వాడి బాల్స్ క్రాక్. ఏమైందిరా? నా బొందైంది. ఎప్పటి నుంచి చెప్తున్నా టైంకి పెళ్లి చేసుకోరా అని. చేసుకుంటేగా ఇప్పుడు ఎవరు ఇస్తారు పిల్లలు నా బట్ట. మామయ్య నువ్వు ఆపు, బయటికి రా. అరే మీరు కూడా బయటికి రండి. ఎవర్రా పిల్ల? మీ అల్లుడు గర్ల్ ఫ్రెండ్. అబ్బా మంచి పేరు. పోయి నువ్వు ఏమైనా సెట్ చేసి రాపో. చేయాల్సిన ఏం చేయాలన్నప్పుడు మనం ఎన్ని చేసినా బుడిదే కానీ ఒక దమ్మేద్దాం పద. పద. అరే వినబడదాం కలరా, గుద్దలో పెట్టుకో. సారీ, నిన్న నైట్ ఇక్కడ ఉండలేదు. హే చాల్ రైట్ తారా. డాక్టర్స్ ఏమన్నారు? ఏముంది, 2 days డిశ్చార్జ్ చేస్తారు. 1 month రెస్ట్, ఇంకా దాని తర్వాత అంతా నార్మలే. ఓ, సో అప్పటికి నువ్వు ఫుల్లీ రికవర్ అయినట్టే కదా? ఆబ్వియస్లీ. మీరు ఒక 5 minutes బయటికి వెళ్ళండి. ఎందుకు చెప్తే అర్థం కదా, బయటికి వెళ్ళండి. బాయ్స్ ఎవరు లేరా? నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. ఇక నుండి బాయ్స్ అన్న గర్ల్స్ అన్న పెద్ద ఫరక్ పడదులే. ఏంటి అలా మాట్లాడుతుంది? లవర్సా? ఓహో, నాకు భయం వేస్తుంది. కంగారు పడకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. టెన్షన్ పడకు కార్తీక్. $17,000 మీకే ఫిక్స్. ఏమైంది? ఏం చేసినా రెస్పాన్సే లేదే. ఏముంది, ప్యాకప్. ఎందుకు నవ్వుతున్నావురా? ప్రతిసారి నేను గోకితే అది దేకేది కాదు. ఈసారి అదే వచ్చి గోకినా నేను దేకట్లేదు. ఏమైందిరా? అరే పిచ్చినా కొడుక, ఇన్ని రోజులు నిన్ను టచ్ కూడా చేయనేలేదు. సడన్ గా ఇంత ఎక్స్పోజ్ చేస్తూ ఇప్పుడు ఎందుకురా మరి మీద పడుతుంది? ఐ థింక్ షీఈ్ ఇన్ లవ్ విత్ మీ మామా. షీ వాంట్స్ మీ. అరే అది నువ్వు పర్ఫెక్ట్ పీసో డిఫెక్టివ్ పీసో చెక్ చేసుకుంటుందిరా ఎర్రి. వాట్? టీలు కాఫీలు స్నాక్స్ బూస్ట్లు బోర్న్విటాలు అన్నీ నేను అరేంజ్ చేస్తాను సార్. కానీ ఒక 5 నిమిషాలే చెప్తున్నా, ఆ తర్వాత మరి ఏమైందో నాకు తెలియదండి. వీడేంటి? నమస్తే, నన్ను ఇక్కడ చూసినట్టుంది కదా, ఏంటి గుర్తుపట్టలేదా? అయితే చూడండి, అక్కడ కింద పడి కిలకిల కొట్టుకున్నాడే వాడు మా ఫ్రెండ్. వాడి గురించి అవసరం లేదు. అక్కడ బాల్ పట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు చూడండి, ఆ బాలే ఈ బాల్. ధోని లాస్ట్ బాల్ 6 కొట్టి వరల్డ్ కప్ గెలిపించిన బాల్. ఈ బాల్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి 946342342342.
కేవలం 10,000 మాత్రమే. Yes, 10,000 మాత్రమే. వెంటనే కాల్ చేయండి, బాల్ మీ సొంతం చేసుకోండి. టాటా బై బై. ఇట్లు మీ హరీష్ నీ అమ్మ 5 నిమిషాల పిల్లోని చూసుకుంటారు, అన్ని నేనే చూసుకోవాలి. ఏం మాట్లాడుతుంటాడు? ఏంట్రా ఏం నీ ప్రాబ్లం నాతో చెప్పు. బాల్ ఆప్షన్ లో ఎందుకు పెట్టారా నీ అప్ప? ఊరందరికి తెలియాలా నాకు అక్కడ బాల్ తగిలిందని? అర్థమైందిరా 10,000 అంటే తక్కువే అని. సేమ్ బాల్ 50 మందికి అమ్ముతా చూడు. మడిసి గుద్దలు పెట్టుకో. ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి. ఏం మాట్లాడుతున్నావురా? ఆ వీడియో చూపించా నీకు ఇంటర్వ్యూ సెట్ చేసి వస్తున్నా. ఇంటర్వ్యూ నువ్వు ఫస్ట్ గా నీ దిగి ఎవరిది తాగొచ్చావరా? అసలు ఇంటర్వ్యూ ఎవరిని అడిగి ఓకే చేసావరా? ఎర్రిపోక సిగ్గులేని జన్మ. అంకుల్, ఆ బాల్ తగిలిన దగ్గర నుంచి నాకు ఎక్కువ మగతం మీద డౌట్ వస్తుంది. డౌటే ఉంది. హరీష్, మా వంశం జోలికి రావద్దు. అంకుల్ 5 నిమిషాలు ఇంటర్వ్యూ చేయమంటే ఉచ్చబడుతుంది నా కొడుక్కి. ఇంటర్వ్యూ వచ్చి మీడియాలో జోకర్ కమ్మంటావా? అలానే ముండల మూల కూర్చుంటావా? నీకు దమ్ముంటే, నీకు నిజంగా ఉంటే 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు ఇంటర్వ్యూ చూపించరా. అలాంటా అల్లుడు, నీ ఎర్రిపోకు ఫ్రెండ్ తెలుసో తెలియకో మనకు మంచి అవకాశం ఇచ్చాడు. హలో రవి గారు, 5 మినిట్స్ ఇంటర్వ్యూ ఓకే కదండి? 1,00,000 రూపాయలు ఇస్తారు కదా? ఓకే అండి, వచ్చి అరేంజ్ చేసేసుకోండి. ఓకే అండి. నేను చెప్పినట్టు చేసి. सुना हमने आपके खतरनाक कैच के बारे में. इट्स वेरी इंटरेस्टिंग. So how are you feeling after experiencing the top moment and the most painful moment in your life at the same time? Good. Great. Next. Can you share your experience what happened exactly? No. మీరు ధోని ఫ్యాన్ అని విన్నాను. ఈ బాల్ ధోని కొట్టినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేదా ఫ్యాన్ అయి ఉండి ఈ బాల్ మీకే తగిలినందుకు బాధగా ఫీల్ అవుతున్నారా? బాధలేం లేవండి, ఆల్ హ్యాపీ. పోయినందుక వీడబ్బా 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఖతం చేసేటట్టున్నాడు. యో ఏంది పంచాయతీ? ఇంతకుందో పోయింది చెప్తే మేము రాసుకుంటాము. ఊర్లో ప్రతి ఎదవకి మా అల్లుడు మగతల గురించే కావాలి. ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసి పడతాం. ధోని మీద కేసేస్తున్నాం. రాసుకోండి మంచి రాసుకోండి. సరే, వంశం జోలికి వస్తే ఎక్కడి దగ్గర పోతాం మేము. ధోని ఎప్పుడైనా లైవ్ లో చూసావా? లేదు. కేసేస్తే ధోని కోర్టుకు వస్తాడు. అప్పుడు ధోని మనము ఒక్కటే హాల్లో. So what charges are you going to put? మీకేమన్నా లూజా? ధోని వల్ల మా వాడి మగతనం పోయింది. హరీష్, నోరు మూయ్. నేను మాట్లాడుతున్నా కదా, ఎన్నాళ్ళని దాచిపెడతారు? పైనగిరే కాకిరట తలపై పడిందిట నిమిషంలో ఫీటు మారిట. కన్ఫర్మ్ చేశారు. వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని ఇచ్చి అని వదిలేసిపోయింది. ఇకపై మా వాడు సమాజంలో ఎలా బతుకుతాడు? దీని అంతటికి కారణం ధోనియే. ధోని అన్న పెట్టిండు బొక్క అల్లుకుంటలే మిర్చి పటాకా. సార్ ధోని మీద కేసు పెట్టారు. ధోని మీద కేసు వేస్తే ఏమైనా లాభం ఉందంటారా సార్? ఫోటోలు బాగా రావాలంటారా మీ ఫ్రెండ్ని? సార్ కేసు గెలిస్తే సార్ థ్యాంక్ యూ. నో కామెంట్స్. నమస్తే. హాయ్.
కొట్టేటోడికి చంపేస్తా నా కొడుకుని ఇంకోసారి ధోని జోలికి వస్తే. చీనా లైఫ్ నాతో ఇప్పుడు ఆడేసుకుంది మానం పీటి దీనమ్మా నా లైఫ్. హలో రే హరీష్, జాబ్లోంచి తీస్తారా? అవునా? అరే అంకుల్కి మాత్రం తెలియనియకరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అరే మామ, నేను కొంచెం బిజీ ఉన్నా, మళ్ళీ తర్వాత చేసా. ఓకే, మనం ప్లాన్ చేద్దాం ఏదో ఒకటి. ఓకే, జాబ్లోంచి తీసేశారా? అవునానా? ఎందుకు? నా వల్ల కంపెనీ రెప్యుటేషన్ పాడైతుందంట. ఛీ, వీడిని ఇంకెన్నాళ్ళు పెంచాలో. ఈరోజు బాగా లేట్ అయిందేంటి? పని లేక. రేపైతే త్వరగా వచ్చేయండి, మన జానకి కొడుకు ఎంగేజ్మెంట్ ఉంది, వెళ్ళాలి. వెళ్ళి చేసేదేంటో. అదేంటి అలా అంటారు? మన వాళ్ళందరూ అందుకే వద్దంటున్నా. వాళ్ళు చూసే చూపులు నేను తట్టుకోలేను. వాడు ఎప్పుడైనా మనల్ని తలెత్తుకునేలా చేశాడా? చదివేటప్పుడేమో కెమెరా అంటూ చదువు తగలెట్టాడు. ఇప్పుడు ఏదో జాబ్ వచ్చింది అంటే ఆ ముద్రష్టపు బాల్ తగిలించుకుని మొత్తానికి పనికి రాకుండా పోయాడు. మూసుకుని మధ్యాహ్నం అన్నం తిని పడుకుందాం. ఈ జన్మకి ఇంతేలే. వెళ్ళు. అరే కార్తిక్, ఎంత బాగా తీసావురా ఈ ఫోటో. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం రా. Promise you'll never leave me. పిచ్చా తారా? Promise me. ఓకే ఓకే, ప్రామిస్. నేనేనా ప్రామిస్? నువ్వెక్కడికి పోతావురా? ఆ రోజు చుట్టుపక్కల అన్నీ నా వస్తువులే అన్నా, ఎవరో తెలియని వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక. అన్నా బస్ ఆపండి. ఇక్కడ బ్లూ కలర్ లో ఒక అబ్బాయి నించునుండే, మీరేమైనా చూసారా? ఏం తమ్మి, గంజాయి కొట్టినావా?
కార్తిక్ బాయ్ మస్తు ఫేమస్ అయినావు, టీవీలో చూసినా. ఎట్లున్నావు? అన్నా ఇక్కడ బ్లూ కలర్లో ఒక అబ్బాయిని చూసారా? బ్లూ కలర్ అబ్బాయా? లేదే. కార్తిక్ బాయ్, నువ్వు అప్పుడు ఒక కెమెరా పీస్ గురించి అడిగినావు చూడు, అది ఇప్పుడు స్టాక్లోకి వచ్చింది, తీసుకుంటావా? లేదన్నా, నా దగ్గర డబ్బులు లేవు. కార్తిక్ బాయ్, నీకు జస్ట్ 2.5 lakhs లో ఇస్తా, బెస్ట్ డీల్, తీసుకో. లేదన్నా, నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. సరేతి, ఏడికి పోతున్నావు ఈ టైంలా? బ్యాండ్రా అన్నా. అట్లనా? నేనట్టే పోతున్నా, నేను దింపుకుంటా పోతా. జరాగు షాప్ మూసేసి వస్తా. సరే అన్నా. Due to sudden termination of your job, 3 lakhs is credited to your account. అన్నా, నీ షాప్ తెరవాలి, నీ కెమెరాకి బేరం వచ్చింది. దిస్ ఈస్ అ వెరీ ఐసోలేటెడ్ ప్లేస్. నేనిప్పుడు ఓన్లీ ట్రైబల్ పాపులేషన్లో ఉన్న ఒక జంగల్లో ట్రెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏం దొరికిందో తెలుసా? బాల్. ఇక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారంటే ఇట్స్ సో సర్ప్రైజింగ్. నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఈ బాల్ నా లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేసిందో వాళ్ళకి తెలుసు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అబ్బో, చాలానే చూసావు లైఫ్ అయితే. సార్, థ్యాంక్ యూ. ద కాఫీ ఈజ్ ఆన్ us. యాక్చువల్లీ వీ లవ్ యువర్ వీడియోస్. అవి చూస్తే మీ ఇలా ట్రావెల్ చేయాలనిపిస్తుంది సార్. ఫుడ్ నచ్చితే స్టోరీ పెట్టండి, ఇట్ విల్ హెల్ప్ అస్ అ లాట్. డెఫినెట్లీ. అంతమంది హేట్ చేసే దగ్గర నుంచి ఇంతమందికి నచ్చావంటే ఎలా కార్తిక్? హౌ? మనుషులకు నచ్చడం కోసం ఏం పని చేసినా ఇవి కాదు, మనకు నచ్చిన పని చేస్తే అన్నీ అయితే ఆటోమేటిక్గా. లైఫ్లో సెట్ అయ్యావైతే. ఇంట్లో ఏమంటున్నారు? సక్సెస్ఫుల్ అయినాక ఎవడేమంటాడు? అవును, తారా తర్వాత ఇంకెవరైనా వచ్చారా? పెద్దలంతా ముందు వెనక చూడమంటారు కదా, నన్నైతే కింద చూసి డిసైడ్ చేస్తారు. అలా కింద చూసే వాళ్ళకి 6 నెలలకే డివోర్స్ అవుతుంది. ఓకే, ఐల్ సీ యూ. బై ద వే కార్తిక్, జనరలీ స్పీకింగ్ నాకైతే అడాప్ట్ చేసుకోవడానికి ప్రాబ్లమే లేదు. మీరా మీరా మీరానా? మీరా నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? హలో వీరా, మీరా ఏమన్నా వచ్చింది కిందకి? కింద ఉండేదా? మీరా మరి ఎక్కడుంది?